మూవీ మంచి బ్లాక్ బస్టర్ బిర్యానీ అండి సినిమా. సో వైల్డ్ అని చెప్పారు, మరి నాని గారిని ఈ టైప్ వైల్డ్ మనం ఇంతవరకు చూడలేదు. ఎలా? యానిమల్ లో మార్కో సినిమాలే చాలా వైల్డ్ గా అనిపిస్తాయి. ఈ సినిమా దాని అమ్మ మొగుడు. యానిమల్ అమ్మ మొగుడు హిట్ 3. బ్లడ్ బాత్ అన్నారు సినిమా అంతా, మరి నిజంగానే బ్లడ్ బాత్ కనిపించింది ఆ సినిమా? బ్లడ్ బాత్ కాదు, వర్షంలో బ్లడ్ తో తానం చేసాడు నాని అన్న. అసలు చిన్నపిల్లలు తట్టుకోలేరు. సో హార్ట్ పేషెంట్లు కూడా కొంచెం దూరంగా ఉండాలని కోరుకుంటా. అంటే హిట్ 3 అని అంటున్నారు. థర్డ్ కేస్ అంటే ఫస్ట్ కేసు సెకండ్ కేసు హిట్ అవిటిని మించిపోయి ఉందా? నాకు ఎక్కడ కనిపించలేదండి. నాకు హిట్ 3 అసలు ఆ 2 సినిమాలు కూడా ఎవరు పట్టించుకోడు. ఆ రేంజ్ లో చేసి చూపించాడు పెర్ఫార్మెన్స్. అంటే విశ్వక్ సేన్ ఇంకా అడ్విశేష్ మించిపోయిన యాక్టింగ్ కనిపించిందా నాని? యాక్టింగ్ విషయంలో నాని అన్న నేచురల్ స్టార్ అంటారు. ఈ సినిమాతో యాక్షన్ స్టార్ గా మార్చుకోవాలన్నా. సో ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? అతను ఎవరో సంగీతం నాకు తెలియదు కానీ నాటు సారథ కొట్టడేమనిపించింది. ఆ బీజియం చెత్త కొట్టేశాడు. అండ్ కంపేరింగ్ టు ప్రీవియస్ నాని మూవీ సరిపోదా శనివారం అండ్ దసరా ఇవన్నీ మించుందా మరి? అది ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుద్ది. దసరా అండ్ సరిపోదు శనివారం. ఈ సినిమా ఓన్లీ మాస్ ఆడియన్స్. చిన్నపిల్లలు చూసి తట్టుకోలేరు. వైలెన్స్, టూ మచ్ ఆఫ్ వైలెన్స్. డైరెక్టర్ చెప్పాడు కదా 18+ వాళ్ళకి సినిమా సెట్ అవుతుంది, బిలో 18+ వాళ్ళైతే రావద్దు అని చెప్పి. నిజంగానే అలా అనిపించింది? నిజంగా 18+ వాళ్ళకి చూసే సినిమా. అంతగా తక్కువ ఏజ్ ఉన్న అయితే భయపడతారు. అంత చాలా వైలెన్స్ చూపించాడు. నాని అన్న కెరీర్ లో ఇది ఒక 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. థ్యాంక్ యూ.